మేషరాశి వారికి ఒకవైపు ఏళ్లనాటి శని ప్రార్థ సంచార స్థితిలో ఉండగా అద్భుతమైనటువంటి కుజుడు స్వక్షత్రకారకుడు అర్ధాష్టమ దేవగురు బృహస్పతిలను ఉచ్చస్థితిలో సంచారం చేయడం వల్ల ఇది సువర్ణపు యుగంగా భావించాలి. మేషరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా అశ్విని నక్షత్రంలో 4 పాదాలు, భరణి నక్షత్రంలో 4 పాదాలు, కృతికా నక్షత్రంలో 1 పాదం కలిపితే మేషరాశి. రాశాధిపతి కుజుడు స్వక్షత్రంలో ఉండడం వలన భూములు, క్రయ విక్రయాలు, షేర్లు, ఆకస్మికమైన ధనలాభము, బ్యాంకు యొక్క లావాదేవీలలో ఆనందకరమైన జీవితాన్ని పొందబోతున్నారు. విద్యార్థులు కొత్త కోర్సులు నేర్చుకోవాలి. ఏఐ, క్వాంటమ్ ఏఐ లాంటి కోర్సులలో అద్భుతమైన విజయాన్ని కూడా సాధించబోతున్నారు. బుధాదిత్య రాజయోగం తృతీయంలో, అంటే తల్లిదండ్రుల గవర్నమెంట్ ఉద్యోగం పిల్లల కోసం చూసేవారికి ఇది సువర్ణపు కాలంగా భావించగలగాలి. ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి చిరు ప్రయత్నం చేసేస్తారు. మీకు విపరీతమైనటువంటి ప్రభుత్వ ఉద్యోగము, ప్రమోషను, ట్రాన్స్ఫర్ వచ్చేటువంటి అవకాశాలు అధికంగా ఉన్నాయి. అర్ధాష్టమంగా ఉండబడినటువంటి దేవగురు బృహస్పతి ఉచ్చస్థితిలో ఉండడం వలన మీరు కోట్లు సంపాదించడానికి మీరు గతంలో ఎన్నో రకాల ప్రయత్నాలు చేశారు. మీరు ఎక్కని ఆఫీస్ మెట్లు లేవు, ఆలోచించని సలహాలు లేవు. కానీ ఇలాంటి కాల సమయంలో కేవలం ఆధ్యాత్మిక చింతన ద్వారా దేవగురు బృహస్పతి యొక్క ఆశీస్సుల వలన మంచి భవిష్యత్తుకు బాటలు వేయబోతున్నారు అని చెప్పి గమనించాలి. అక్కడే శుక్రుడు నూతనమైన వాహనాలు, బంగారు ఆభరణాలు, నూతన వస్త్రాలతో కుటుంబంలో ఉండబడిన వారందరూ కూడా ఆధ్యాత్మిక చింతనగా ఉంటూ భక్తితత్వంతో ఉండబోతున్నారు. కనుక ఇలాంటి కాల సమయంలో కాళభైరవ స్వామి వారి యొక్క స్మరణ, దక్షిణాయన ప్రారంభం అయిన తర్వాత వచ్చేటువంటి అష్టమి తిథి అవ్వడం వలన గృహంలో కూష్మాండ దీపాన్ని పెట్టడం, కాళభైరవ స్వామి అర్చన చేయించుకున్నట్లయితే అఖండమైన రాజయోగం మేషరాశి వారి సొంతం కాబోతుంది. అలాగే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ యొక్క పేరు, పుట్టినటువంటి తేదీ, నెల, సంవత్సరం, పుట్టిన సమయం రాసి వాట్సాప్లో మీరు పంపించగలిగినట్లయితే 100 సంవత్సరాల జాతకాన్ని రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి, భవిష్యత్తులో ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుందని చెప్పి గమనించాలి.